జూనియర్ ఎన్టీఆర్ మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. ఊరుకునేది లేదన్నారు డాక్టర్లు. అయితే ఎన్నికల కౌంటింగ్ రోజు మే 16న మాత్రం ఖచ్చితంగా ఈ మంచం దిగుతాను. ఎవరు కాదన్నా సరే మీతో కలిసి మహాకూటమి విజయోత్సవ సంబరాలు జరుపుకోవడానికి తప్పకుండా వస్తాను. మే 16 సాయంత్రానికి ఆంధ్రదేశం మొత్తం పసుపుమయం కాబోతుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. ప్రజలారా, మొన్న జరిగిన మొదటి విడత ఎన్నికల్లో మహాకూటమి అటు తెలంగాణలో ఇటు ఉత్తరాంధ్రలో విజయ దుందుభీని మ్రోగించింది. రేపు జరగబోయే ఎన్నికలలో మళ్ళీ ఇంకోసారి 1983 లాంటి వాతావరణం ఈ రాష్ట్రంలో సృష్టించబోతున్నాం. ఆంధ్రుల ఆరాధ్య దైవం, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పిలుస్తోంది రా కదలి రా అని పిలుపునిస్తే కుల మత జాతి వర్ణ వైషమ్యాలు లేకుండా తెలుగువాడి పుట్టుకలు పుట్టిన ప్రతి ఒక్కరు ఎలా ఆయనతో చెయ్యి కలిపి కథం తొక్కి మరలా ఈరోజు అలాంటి ఉత్సాహంతో తెలుగు జాతి ఒక్కటై నిలిచింది. సోదర సోదరీమణులారా, ఈ కాంగ్రెస్ ని దుష్ట పరిపాలన చేస్తున్న ఈ కాంగ్రెస్ ని తరిమి కొట్టబోతుంది. చరిత్రను మళ్ళీ పునరావృతం చేయబోతుంది. నా తెలుగింటి ఆడపడుచుల్లారా, అన్నల్లారా, ఆత్మ బంధువులారా, కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ప్రజలు మనుషుల్లా కనబడటం లేదు. మొన్నటి దాకా వాళ్ళకి చత్వారం ఉందేమో అనుకునేవాడిని, కానీ ఈ మధ్య అర్థమైంది అది వారికి ఉండేది చత్వారం కాదని, అహంకారమని. వాళ్ళ దృష్టిలో ప్రజలంటే జవజీవాలున్న మనుషుల్లా కాదు, ప్రజలంటే గొర్రెల మందల్లా, ప్రజలంటే కేవలం ఓట్లలా కనిపిస్తున్నారు. ఆ ఓట్ల కోసం, ఓట్ల ద్వారా వచ్చే సీట్ల కోసం వాళ్ళు ఏవైనా చేస్తారు, ఎన్ని కబుర్లైనా చెబుతారు, ఎంత నీచానికైనా దిగజారుతారు. కులాల మధ్య చిచ్చు పెడతారు. ఒక కులం వారిని ఇంకో కులం వారి మీదికి ఎగదోస్తారు. మత కల్లోలాలను రెచ్చగొడతారు. ప్రాంతాల మధ్య విభేదాలు పెడతారు. ఆఖరికి ఏరు దాటాక తెప్పని కూడా తగిలేసేస్తారు. తొలి విడత ఎన్నికల్లో తమ పార్టీ ఘోరంగా ఓడిపోబోతుందని తెలిసి, ఇక తాము అధికారంలోకి రావడం జరగని పని అని తెలిసి, ఒక ప్రాంతానికి వ్యతిరేకంగా మరో ప్రాంతంలో ప్రచారం చేయడం మొదలుపెట్టారు. ప్రజల మనోభావాలను దెబ్బతీస్తున్నారు. అమాయక ప్రజల ఉద్వేగాలను రెచ్చగొడుతున్నారు. ప్రశాంతంగా బ్రతుకుతున్న ఒకటే జాతి ప్రజలను ఒకరి మీదికి ఒకరిని ఉచిగొలుపుతున్నారు. ఇలాంటి వాళ్ళని ఏమి చెయ్యాలో ఒక్కసారి ఆలోచించండి. తాను ప్రేమించిన అమ్మాయి తనకు దక్కటం లేదని తెలిసి, తనకు దక్కని అమ్మాయి ఇంకెవరికి దక్కకూడదని, తనని ప్రేమించినందుకు జీవితాంతం బాధపడుతూనే ఉండాలని యాసిడ్ బాటిళ్లతో ఆడపిల్లల మీద దాడి చేస్తున్న దుర్మార్గులు ఎంతో మంది ఉన్నారు. ఏమి చెయ్యాలి అలాంటి దుర్మార్గుల్ని? ప్రజలను అడిగితే రాళ్లతో కొట్టి చంపేయమంటున్నారు. పోలీసు వాళ్ళని అడిగితే ఎన్కౌంటర్ చేయమంటున్నారు. మానసిక వైద్యులను అడిగితే పెచ్చాసుపత్రిలో చేర్పించమంటున్నారు. అమ్మల్లారా, అన్నల్లారా, అసలు ఈ విషయం మీకెందుకు చెబుతున్నానో మీకు తెలుసా? ఎందుకంటే ఈరోజు మన రాష్ట్రాన్ని ఏలుతున్న పెద్ద మనుషులు కూడా అలాంటి వాళ్ళే. ఈ రాష్ట్రం తనకి ఇక దక్కదని, అధికారం వాళ్ళకి రావటం లేదని, వారికి లేని ప్రశాంతత మహాకూటమికి కూడా లేకుండా చెయ్యాలని, తనకి దక్కని అధికారం ఇంకెవరికి దక్కకూడదని రాష్ట్ర ప్రజలు 2 వర్గాలుగా విడిపోయి కొట్టుకుంటూ ఉంటే, ఒకరినొకరు చంపుకుంటూ ఉంటే చూసి పైశాచికంగా ఆనందిద్దామని వాళ్ళు ఇలా మాట్లాడుతున్నారు. ప్రజల మనసుల్లో లేని భయాందోళనలను రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవాలనుకుంటున్నారు. ఒక్కసారి మీరందరూ గతాన్ని గుర్తుకు తెచ్చుకోండి. ఇదే కాంగ్రెస్ వారు ఒకప్పుడు ప్రత్యేక రాయలసీమ కావాలన్నారు. అధికారంలోకి రాగానే రాయలసీమని నట్టేట ముంచేశారు. అదే కాంగ్రెస్ వాళ్ళు 2000 సంవత్సరంలో ప్రత్యేక తెలంగాణ ఇవ్వండి అంటూ రాష్ట్రపతికి, సోనియా గాంధీ గారికి వినతి పత్రాలు సమర్పించారు. తీరా అధికారంలోకి వచ్చాక తెలంగాణని కూడా నట్టేట ముంచేశారు. ఏమిటి, తెలంగాణ వస్తే హైదరాబాదులో విదేశీయుల్లా బ్రతకాలంటున్నారా? మరి ఆ విషయం తెలిసిన వాళ్ళు క్రిందటి ఎన్నికల్లో టీఆర్ఎస్తో పొత్తును ఎందుకు పెట్టుకున్నారో ఒక్కసారి మీరే ఆలోచించండి ప్రజలారా. ప్రత్యేక తెలంగాణ పట్ల మాకు అభ్యంతరమే లేదని నిన్నగాక మొన్న మరి అసెంబ్లీలో ఎందుకు కమిటీని వేశారు, ప్రత్యేక కమిటీని వేశారు? ఒక్కసారి మీరే ఆలోచించండి. ఈ
మీరు పొత్తు పెట్టుకుంటేనేమో అది ఒప్పు, మేము పొత్తు పెట్టుకుంటే అది తప్ప. మీరు చేస్తేనేమో శృంగారం, మరి అదే పని మేము చేస్తేనేమో వ్యభిచారమా? ఇదా మీకుండే రాజకీయ విలువలు? తెలంగాణ వస్తే మన కోస్తా రాయలసీమకి నీళ్లు రావని ప్రచారం చేస్తున్నారు. ఏగో రాష్ట్రాలు వారితో మాట్లాడి వారి డ్యాములు ఎత్తు పెంచకుండా ఆపలేని వీళ్ళు, నిత్యం ప్రవహించే నది జీవనది గోదావరి ఎండిపోతుంటే ఆపలేని వీళ్ళు ఈరోజు నీళ్ల గురించి మాట్లాడుతున్నారు. ఎంత వివేకం, ఎంత జ్ఞానం, ఎంత కుసంస్కారము! 5 ఏళ్ల క్రితం వీరు అధికారంలోకి రావటానికి సిపిఐ, సిపిఎం, టిఆర్ఎస్ వాళ్ళు పల్లకీని మోస్తే, పల్లకీని మోసిన వాళ్ళని తరిమి తరిమి కొట్టిన మనుషులు వీళ్ళు. ఆ రోజు ఈ పల్లకీని మోసిన అదే మిత్రపక్షాలు ఈ రోజు తెలుగుదేశంతో కలిసి కాంగ్రెస్ పాడిని మోయటానికి ఏకమైంది. సోదర సోదరీమణులారా, అమ్మలారా, రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేయకపోతే మనకి, మన రాష్ట్రానికి భవిష్యత్తే ఉండదు. ఈరోజు మీరంతా కలిసి కాంగ్రెస్ ని ఇంటికి పంపించేసి తెలుగుదేశాన్ని బలపరుస్తున్న మహాకూటమిని గెలిపిద్దామని అనుకుంటూ ఉంటే